ఇజ్రాయెల్ అమెరికాకు వ్యతిరేకంగా పోరాడే సంస్థలు, అంటే ఇజ్రాయెల్ అమెరికాని పూర్తిగా వ్యతిరేకించే సంస్థలు కొన్ని ఉన్నాయి. గాజాలో హమాస్, అలాగే లెబనాన్లో హెజ్బొల్లా, అలాగే యెమెన్లో హౌతీ అనే సంస్థలు ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే ఒక సాయుధ గ్రూపులు, ఒక రకంగా ఉగ్రవాద గ్రూపులు లాంటివి అన్నమాట. ఈ గ్రూపులకు ఇరాన్ నిధులు ఇస్తుంది, అలాగే ఆయుధాలను కూడా సమకూరుస్తుంది. అలాంటి వాళ్ళ చేతిలో ఈరోజు అణుబాంబు ఉంటే గనక పెను ప్రమాదం. కాబట్టి వాళ్ళందరికీ శిక్షణనిస్తూ, డబ్బులు ఇస్తూ, ఆయుధాలు ఇస్తూ వీళ్ళందరినీ ఇరాన్ పెంచి పోషిస్తోంది. కాబట్టి ఇరాన్ పని పట్టాలి అని ఇజ్రాయెల్ అమెరికా సహాయం తీసుకొని ఈరోజు దాడిలోకి, యుద్ధంలోకి దిగిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ గ్రూపుల ద్వారా ఇరాన్ తమపై దాడులు చేయిస్తుందని, దీనిని అడ్డుకోవడానికి ఇరాన్ సైనిక స్థావరాలపై దాడులు చేయడం అనివార్యం అనేది మరి ఇజ్రాయిల్ భావిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే యుద్ధానికి దిగింది. ఇజ్రాయిల్ మీద ఇరాన్ దాడులకు కూడా ఒక రకంగా దీన్ని ప్రతీకారంగా చూడాలి. ఈ గడిచిన 2-3 సంవత్సరాల క్రితం కూడా ఇరాన్ ఇజ్రాయిల్ మీదకి దాడికి పాల్పడింది. దానికి ప్రతీకారంగానే అదును కోసం ఎదురు చూస్తూ ఉందన్నమాట ఇజ్రాయిల్. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఇరాన్ నేరుగా వందలాది క్షిపణులు, అలాగే డ్రోన్లతో ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. దాదాపుగా 2-3 ఏళ్ళు అనుకున్నాం కానీ 2024 అక్టోబర్ అనుకుంటా, ఏప్రిల్ అక్టోబర్ నెలల్లో ఈ యుద్ధానికి దిగింది. దీనికి సమాధానంగానే మరి ఇప్పుడు ఇజ్రాయెల్ అండ్ అమెరికా మద్దతుతో ఇరాన్లోని క్షిపణి తయారీ కేంద్రాలన్నిటినీ, అలాగే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ను కూడా ధ్వంసం చేస్తోంది ఇజ్రాయెల్.